ఫైర్ ఎగ్జిట్ లేకపోవడమే లక్నో అగ్ని ప్రమాదంలో భారీ ప్రాణ నష్టానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నివాసం భవనంగా అనుమతులు తీసుకుని వాణిజ్య భవనంగా వినియోగిస్తున్నట్లు తేల్చారు. ఏసీ డక్టు నుంచి మంటలు లేచి భవనమంతటా వ్యాపించినట్లు భావిస్తున్నారు. 15 మంది మృతికి భవన యజమానుల నిర్లక్ష్యమే కారణమని కేసు నమోదు చేసిన పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. లక్నోలోని అలీగంజ్లో ఉన్న ఉషా మెహతా మార్గ్లో 3 అంతస్తుల వాణిజ్య భవనంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం 2వ అంతస్తులో విద్యార్థులు యానిమేషన్ క్లాసులకు హాజరైనప్పుడు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. మరో 9 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భవనంలో ఏసీ డక్టు నుంచి మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. సరైన నిష్క్రమణ మార్గం లేకపోవడం వల్ల పొగ పేరుకుపోయి ఊపిరాడక విద్యార్థులు చనిపోయారని యూపీ పట్టణాభివృద్ధి ఇంధన శాఖ మంత్రి ఏకే శర్మ తెలిపారు. మంటల్లో కొందరు సజీవ దహనం కాగా పలువురు ప్రాణాలు కాపాడుకోవడానికి భవనంపై నుంచి కిందకు దూకారు. మరికొందరు వైర్ల సహాయంతో కిందకు దిగారు. మంటలు తీవ్రంగా ఉన్న సమయంలో సహాయ బృందాలు పక్కనే ఉన్న భవనం టెర్రస్ పైకి చేరుకుని ప్రమాదానికి గురైన భవనానికి 2 పెద్ద రంధ్రాలు చేసి బాధితులను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. లోపల చిక్కుకున్న వారి నుంచి ఫోన్ కాల్స్ రావడంతో ఘటనా స్థలానికి పరుగులు తీసిన బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులు తమ వారిని కాపాడాలంటూ రక్షక సిబ్బందిని వేడుకోవడం కలిచివేసింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్ బేస్మెంట్ లో పెంపుడు జంతువుల క్లినిక్ ఉంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా మంటలను ఆర్పేందుకు 19 ఫైర్ ఇంజన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. అగ్ని ప్రమాద ఘటనలో 22 మందిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ట్రామా సెంటర్కు తరలించారు. వారిలో 15 మంది అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. 2 పిల్లలు పైనుంచి దూకడం వల్ల వారి వీపుకు గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు వివరించారు. సాగర్, నీలేష్, అనామిక, సంయం, అనుచ్ఛ, సుఖ్మణి, ఆదిత్య శ్రీవాత్సవ, జ్యోతి, భవిష్య, అబ్దుల్ రెహమాన్, సూరజ్ భర్, సెహజాన్, జైనిల్ చక్రవర్తి, మహమ్మద్ అమ్మార్, సుమాల్యా మృతి చెందినట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అలీఘడ్ పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు. నివాస భవనంగా అనుమతులు తీసుకుని అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించి వాణిజ్య భవనంగా వినియోగిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం రాత్రి ప్రకటన విడుదల చేసింది. 2016లోనే అనుమతులు లేని కట్టడంగా గుర్తించి కూల్చివేతకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. అయితే తర్వాత 2 నెలల్లోపే కూల్చివేత నోటీసులు ఉపసంహరించినట్లు వివరించింది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి 4గురిని అరెస్టు చేసినట్లు సోమవారం రాత్రి పోలీసులు తెలిపారు. అరెస్టైన వారు భవన ఉమ్మడి యాజమానులని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 6 వ్యక్తులు, ఇతరులపై సామూహిక హత్య తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి లక్నో ఎంపీ రాజ్నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతాప సందేశాలు పంపారు.